వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ అంటే ఫుడ్తో పాటు మనం సైడ్లో కొంచెం గార్నిష్ చేసి మధ్యలో ఫుడ్తో మనకంటే హోటల్స్ కానీ ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు అలా సర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఫుడ్ని మనం ఒక సైడ్లో మధ్యలో పెట్టేసి సైడ్లో కొంచెం గార్నిష్ చేస్తూ ఉంటారు. అది కూడా నేర్చుకోవడం బెటర్, ఎందుకంటే మన ఇంట్లో ఏమైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు స్నాక్స్ కానీ లేకపోతే స్టార్టర్స్ లాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ మనం గార్నిష్ చేసి ఇస్తే సూపర్గా ఉంటుంది. స్వీట్ లైమ్, ఓకే. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందు. ఓకే, సో హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఇలా మనం బెండ్ చేసేసుకొని ఇటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి ఒకటి బయట వైపు కట్స్ పెట్టుకోవాలి. వీటిని ఏంటంటే మనం ఇలా బెండ్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది ఇలా. ఓకే, ఒక్కొక్కటిగా ముందు మనం అలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం డిజైన్ చేయాలనుకుంటున్నాం, దానికి కావాల్సిన మెటీరియల్ ఏమేమి ఉంటుంది అవన్నీ కూడా రెడీ చేసుకొని అన్ని రకాల డిజైన్లు రెడీ చేసుకొని అప్పుడు ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి అనుకున్న డిజైన్ నీట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. మనం ఏదైతే అనుకున్నామో దాన్నే తీసుకురాగలుగుతాం. సో కొంచెం ఓపికతో చేసుకునే ఆర్ట్ ఇది, బట్ చేసిన తర్వాత మటుకు చాలా బాగా అనిపిస్తుంది మనకి. దీంతో కానీ లేకపోతే హైబ్రిడ్ ఆరెంజ్ ఉంటుంది కదా, దాంతో కూడా బాగా వస్తుంది. కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ ప్లేట్ అంటే కలర్ని బట్టి ఏ కలర్లో ఉంటే బాగుంటుంది అనేది చూసుకోవచ్చు. అంటే స్వీట్ లైమా లేకపోతే ఆరెంజా, హైబ్రిడ్ ఆరెంజా అనేది. ఓకే, జస్ట్ ఇలా బెండ్ చేయడమే. మనం ఇచ్చిన ఆ రెండు చిన్న కట్స్ దానికి స్పెషల్ లుక్ అనేది తీసుకొని వస్తుంది. నెక్స్ట్ దీంట్లో స్లైస్ రోస్ట్ చేస్తున్నాను. సో మనం చేసే ఆ చిన్న చిన్న డిజైన్స్ని రెగ్యులర్గా చేసుకునే ఫ్లవర్స్తో ఇంకొంచెం బ్రైట్గా బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు. పల్చటి స్లైస్, ఓకే. సో ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా సో టొమాటో, చెర్రీ టొమాటో, నెక్స్ట్ కీరా, సో ఇలా రెండు కలిపేసి మనం ఒక లీఫ్ లాగా వస్తుంది.
కలర్ కాంబినేషన్ అంతే మనం తీసుకునేది, రైట్. సో ఇది మనం సైడ్లో ఇలా గార్నిష్ చేసి ఇక్కడ ఏదైతే మనకు స్టార్టర్ కానీ ఏదైనా స్నాక్ కానీ ఏదైనా మెయిన్ డిష్ అయితే ఉంటుందో అది ఇక్కడ ప్రిపేర్ చేసింది వేసేసి సర్వ్ చేస్తారు. ఇలా సైడ్ గార్నిష్ అంటారన్నమాట, గార్నిషర్స్ అని కూడా అంటారు దీన్ని. సో ఇలా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, టమాటో, స్వీట్ లైమ్, చెర్రీ టమాటో, అలాగే కీరా ఇవి ఉంటే చాలు, హ్యాపీగా ఇలాంటి డిజైన్ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.